హాయ్ వ్యూవర్స్, మీడియా అంటే ఓ శక్తి, అదో ప్రభంజనం. అలాంటి మీడియాపై నిందలు వేయడం రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. అలా విమర్శించే వాళ్లలో మన అంబటి రాంబాబు గారు ముందుంటారు. అసలు మీడియాపై ఈయనకెందుకింత కక్ష తెలుసుకుందాం. వెల్కమ్ టు థర్డ్ డిగ్రీ. హాయ్ అంబటి గారు, వెల్కమ్ టు థర్డ్ డిగ్రీ. ఏమిటండి ఇది? మొన్న కదా కూర్చోబెట్టి వాయించారు, మళ్ళీ అంతలోనే ఏంటిది? ఏం చేస్తాం సార్, మీకు అదృష్టం ప్యాసింజర్ లో వస్తే దరిద్రం ఎక్స్ప్రెస్ లో వస్తుంది. అది సరే, ఏంటి ఈ మధ్య మీడియాపై చాలా కోపంగా ఉన్నారు? చూడండి ఎంఎస్ గారు, మళ్ళీ చెప్తున్నాను, మీ మీడియా వాళ్ళు మా జగన్ ని సీఎం కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఆయనపై అనవసరంగా నిందలు వేస్తున్నారు. అయినా ఒక విషయం తెలియగొడుతున్నాను, జగన్ ఎంత సంపాదించుకుంటే ఏంటంటే మీకు? ఏ అంబటి, ఏం మాట్లాడుతున్నావు? ఎవడబ్బ సొమ్మని దోచుకుంటారు. పేద బడుగు వర్గాలు రక్తం చిందించి కోలీ నాలీ చేసుకుని సంపాదించిన డబ్బదే. ఎంఎస్ గారు, మీరు ఆవేశపడకండి, కూల్ గా ఉండండి. అది నీ ఇంట్లో సొమ్ము కాదు కదా, అందుకే నువ్వెన్నైనా మాట్లాడతావు. ఓకే, ఐ కంట్రోల్ మై సెల్ఫ్. మీ ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏపీఐఐసి చైర్మన్ గా ఉండేటప్పుడు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. సో ఆ డబ్బు నొక్కడంలో మీ హ్యాండ్ కూడా ఉందని ఆరోపణ. చూడండి, ఎవరో కేసు వేసినంత మాత్రం అది నిజం కాదు. ఆ కుంభకోణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అమ్మో అబ్బా అమ్మో, ఏపీఐఐసి చైర్మన్ ని నా హ్యాండ్ లేకుండా ఎలా జరుగుతుందండి? వెరీ గుడ్. మీ నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లో ఛానల్స్ అంటూ మీడియాపై విమర్శలు చేసిన మీరు జగన్ సాక్షి ఛానల్ ని ప్రజల కోసం కాకుండా పబ్లిసిటీ కోసం వాడుకోవడంపై మీరు ఎందుకు నోరు మెదపటం లేదు? ఏమండి ఎంఎస్ గారు, ఏదైనా మాట్లాడేటప్పుడు దానికి అర్థం ఉండాలండి. ఎక్కడండి జగన్ సాక్షి ఛానల్ ని పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు? చూపించండి. అబ్బా అయ్యో అబ్బో, నిజమేనండి, ఆ ఛానల్ పెట్టింది పబ్లిసిటీ కోసం. ఆ విషయం జనానికి బాగా తెలుసు. 3 ఓదార్పు యాత్రలు, 6 ఏడుపు పాటలతో రోజంతా గడిపేస్తారు. ఓకే, మీ లాస్ట్ క్వశ్చన్, అందరి నాయకులకు సొంత ఛానల్స్ ఉన్నాయని ఆరోపణ చేసిన మీరు మీకున్న గుంటూరు కేబుల్ విజన్ సొంత ఛానల్ గురించి ఏమంటారు? గుంటూరు కేబుల్ విజన్ సొంత ఛానల్ ఎవరు చెప్పాడండి మీకు? అమ్మో అబ్బా అయ్యో, ఆపమని చెప్పండి ఆ కంప్యూటర్ ని. నేను చెప్తున్నాను కదండి, గుంటూరు కేబుల్ విజన్ నా సొంత ఛానల్, సరేనా? అంబటి గారు, ఎదుటి వాళ్ళ మచ్చల గురించి మాట్లాడేటప్పుడు మీ సీటు కింద ఉన్న మచ్చలను ఒకసారి చూసుకోండి. ఓకే, మీరిక వెళ్ళొచ్చు. ఇది అంబటి రాంబాబు గుంటూరు కేబుల్ విజన్ స్టోరీ. మళ్ళీ మరో థర్డ్ డిగ్రీలో మరో గెస్ట్ తో మీ ముందుకొస్తా. మీ ఎంఎస్, డోంట్ మిస్.